యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి నాన్న నువ్వు అనేది? పెట్రోల్ అయితే వాసన రావాలి కదా. రాదు నాన్న, రాకుండా హారతి కర్పూరం కలిపారు. ఇంకా పెళ్ళాం మీద ప్రేమతో ఎత్తుకున్నాడనుకున్నా, తెలిసే జాగ్రత్త పడ్డాడన్నమాట. వెనకడుగు వెయ్యకూడదు కాబట్టి తనని మోసుకొని ఇలా చేశాను. అదే నిప్పుల్లో కాలు పెట్టుంటే కాలి బూడిదైపోయి ఉండేది. ఇది ఎవరి పని? ఇంకా మన కుటుంబ నాశనాన్ని ఎవరు కోరుకుంటున్నారు? ఆ చెంచల గాని ఏమన్నా చేస్తోందా? బాగానే గుర్తుపట్టావు దశరథ రామయ్య. కానీ నీ పక్కనే ఉన్న ఈ చెంచలని మాత్రం నువ్వు చూడలేవు. ఎంతమంది శత్రువులున్నా నీ ప్రేమ ముందు నిలవలేరు దేవాంశ్. ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. అది ఇంకోసారి రుజువైంది. ఎవరయ్యి ఉంటారు? మీ వంశంలో నిష్కలంకులు ఎవరూ లేరనుకున్నా. ఎన్ని తరాలు గడిచినా ఇక్కడ పరమశివుడికి ఎటువంటి కైంకర్యాలు జరగవనుకున్నాను. కానీ మీ స్వచ్ఛమైన మనసుతో, భక్తితో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇక మీ వంశానికి పట్టిన శాపం తొలగిపోయినట్టే. ఇక ఏ శత్రువులు మీకు ఎలాంటి ఆపద కలిగించలేరు. మీ వంశం తరతరాలు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతుంది. ఇక జరగాల్సింది జరిపిద్దాం. పదవైదేహి, ఈ క్షణం నుంచి నీకు నేనున్నాను. నీ భర్తను నేనున్నాను. వైదేహి! ఎన్నిసార్లు తప్పించుకుంటావే నా నుంచి? నేలలో కప్పెట్టాలని చూశాను, నిప్పుల్లో కాల్చాలని చూసా. నేల, నిప్పు, నీరు, గాలి ఏవి నేను అంతం చేయలేదే. చెంచలా, పిచ్చా నీకు? త్రిశూలానికి చేయాలా గుచ్చుకుంటావేంటి? అవును లాయరమ్మ, పిచ్చి పట్టేలానే ఉంది. నిప్పుల్లో కాలడానికి పెట్రోల్లో స్నానం చేయించా. ఒంటి మీద చిన్న వాత కూడా లేకుండా తప్పించుకుందంటే అది దాని అదృష్టమా లేదా నా దురదృష్టమా? నా మీద నాకే అసహ్య వేస్తుంది. ఇంకా నేనెందుకు బతుకున్నానా అనిపిస్తుంది.
నువ్వేం చేస్తావు? దేవాంశ్ పెట్రోల్ కలిపారన్న సంగతి కనిపెట్టి దాని ప్రమాదం నుంచి బయటపడేశాడు. ఎలా బయటపడితే ఏంటి? హ, దాన్ని అంతం చేయాలనుకున్న ప్రతిసారి నాకు ఓటమే మిగులుతోంది. ఒక్క దాని విషయంలోనే కాదు, ఎవరిని ఏం చేయాలనుకున్నా ఏదో ఒక రకంగా అదే అడ్డుపడుతోంది. నా గెలుపుల్ని ఓటమి చేస్తోంది. నిరుత్సాహపడకు చంచల. ఇలాంటి విషయాల్లో కొంచెం ఓపిక ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలి? నా కూతురు నుంచి నా వరకు నేను చెయ్యని ప్రయత్నాలు లేవు. కార్ యాక్సిడెంట్ చేసి లోయలో పడేస్తే ముఖం మార్చుకుని తిరిగొచ్చింది. భూమిలో పాత పెట్టాను, విత్తనం పాతితే మొలకెత్తి పైకొచ్చినట్టు బయటకొచ్చేసింది. వైదేహి వాళ్ళమ్మని ఎవరో కత్తితో పొడిస్తే ఆ పూటకి నేను పంపించిన వైశాలి బలైపోయింది. మొన్నటికి మొన్న గ్యాస్ లీక్ చేసి చంపాలనుకున్నా, అక్కడ బయటపడిపోయింది. ఈరోజు జరిగింది నువ్వు కళ్ళారా చూసావు. ఇంకెన్ని ప్రయత్నాలు చెయ్యాలి నేను? చెయ్యలేమనుకుంటే ఏమీ చేయలేం. అదే చేయగలమనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పటిదాకా నువ్వు ఒక్కదానివి. ఇప్పుడు నేను చేతులు కలిపాను కదా. నాకు కావాల్సింది దేవాంశ్, నీకు కావాల్సింది దశరథ రామయ్యపై పగ తీర్చుకోవడం. ఈ రెండూ జరగాలంటే వైదేహి ఉండకూడదు. ప్రయత్నిద్దాం మనం గెలిచేదాకా. అయినా ఈరోజు కూడా మనకి ఇంకో అవకాశం మిగిలింది. ఏంటది? ఆ ఆభరణాలు బయటికి తేవాలి, దేవుడికి అలంకరించాలి. అప్పుడు కదా అనుకున్నది జరిగినట్టు. అది జరగకుండా అడ్డుపడే అవకాశం ఇంకా మన చేతుల్లోనే ఉంది. అయితే ఏం చెయ్యాలో నీ లాయర్ బుర్రతో ఆలోచించు. ఏయ్, ఎందుకు నా వెనకాలే వస్తావు? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా. అంతవరకు ఆగే ప్రసక్తే లేదు. ఇంతవరకు నీ అందానికి పిచ్చెక్కిపోయేవాడిని, ఇప్పుడు నీ ఆలోచనేంటో తెలియక పిచ్చెక్కిపోతున్నా. ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏం తెలియాలి నీకు? తను వైశాలి కాదు, వైదేహి అని తెలిసినా నువ్వే కదా DNA రిపోర్ట్లు మార్చి వైదేహి కాదు అని ప్రూవ్ చేసావు. మరి ఇప్పుడేంటి తను వైదేహి అని చెప్పి DNA రిపోర్ట్ ఇచ్చావు? పోనీ అంతటితో అయిపోయిందా అనుకుంటే అది కూడా లేదు. ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ ఎంకరేజ్మెంట్, అసలు వైదేహి అంటేనే పడ నువ్వు అంత సపోర్ట్ చేయడం ఏంటి? ఒక్క రోజులో నీలో ఇంత మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉంది. ఏంటో చెప్పు, మాట్లాడబెట్టి చెప్పు. ప్రతి విషయం నేను నీకు చెప్తాను కదా, నాకు చెప్పడానికి ఏంటి? ఆ నేలమాలిగలు ఓపెన్ చేస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళందరికీ దేవుళ్ళు అయిపోతారే. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావేంటి? చెప్పు నిర్మలా, లేదంటే నిజంగా పిచ్చికెళ్ళ
లెక్క చేస్తుందా? ఏంటి తలదించుకుని మరీ ఆలోచిస్తున్నావు? ఇంకేముంది, ఇవన్నీ వచ్చాక నా పరిస్థితి ఏంటా అని. జాగ్రత్త, పడతావు. ఇక నుంచి కాస్త చూసి ముందడుగువే. ఎక్కడున్నామా, ఎవరి దగ్గరున్నామా అని. ఓసిని, చేతికి ఇంకా చిల్లి గవ్వ రాలేదు, అప్పుడే లెక్క చేయడం లేదు. వస్తే ఎడం కాలుతో తంతుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? భయపడకుండా వెళ్ళండి. ఇలా వెళ్ళండి. వెళ్ళి చావండి. చూస్తే ఈ తలుపులకు అసలు తాళమే లేదు బావా. ఎలా తెరుచుకుంటుంది? బంధనంతో మూసుకున్న ఈ తలుపులు బంధంతోనే తెరుచుకుంటాయని ఆ శివసాధువు చెప్పింది గుర్తుంది కదా? బాగా గుర్తుంది, కానీ ఎలా? అడుచూడు, చేతి ముద్రలు. అవును బావా, తెరు. నా ఒక్కడి చెయ్యి సరిపోదు, మరి మనిద్దరి చేతులు ఒకటి కావాలి. ఆ బంధంతో బంధనం తెరుచుకోవాలి. పద వైదేహి. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। मङ्गलाशासनपरे मदाचार्यपुरोगमै सर्वैश्च पूर्वै आचार्यैः सत्कृतायास्तु मङ्गलम्।
వైదేహి లోపలికి వెళ్దాం పద. ఓం హిరణ్యవర్ణా భరణే సువర్ణరజోత్సవజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యవిందే యంగామస్మగురుకానహం అశ్వపూర్వాం మృతమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవే పక్వయేసీర్మా దేవే శుస్తాం ఆంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాంజులంతేం తృప్తాం దర్పయంతేం పద్మే స్థితాం పద్మవన్నాం సామిహో పక్వయేస్యం మనసః కామమాకోతిం వాచస్సత్యమధీమహి వసూనాం రూపమన్నశ్రమయే శ్రీశ్రియతామిషః తత్తమేన ప్రజాభూతా. వైదేహి పద చూద్దాం. బావా, దీని మీద ఇది రాసింది చూడు. వారసత్వ సంపద. ఇదే మన తరతరాలుగా వస్తున్న సంపద వైదేహి. అది ఓపెన్ చేయి. సంపద అని చెప్పి తాళం చెవి మాత్రమే ఉందేంటి బావా? ఇది దేనిదైనా తాళం అయి ఉండొచ్చు. చూద్దాంలే. వైదేహి ఇది పట్టుకో.